Now, two bills will be taken up together for discussion. Sri Mahesh Kumar Gaud garu. బీసీ బిల్లు అయ్యాక అందరం సంతోషంగా టీ బ్రేక్ చేసుకుందాం. అధ్యక్ష, తర్వాత లంచ్ బ్రేక్ ఇద్దాం. ధన్యవాదములు. నేను ఇవాళ ఇస్తే మంత్రులు ఉండలేరు. బీసీలకి 42% చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నేను పరిపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాను. అధ్యక్ష, మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. జీవితంలో ఒక గొప్ప అవకాశం పొన్నం ప్రభాకర్ గారికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు చరిత్రలో పొన్నం ప్రభాకర్ గారు నిలిచిపోతారు. వారికి అభినందనలు. నేను సభ్యులందరూ కూడా ఒకసారి హర్షధ్వానాల ద్వారా వారికి ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ధన్యవాదాలు తెలపాల్సిన కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఎన్నో ఏళ్ల కోరిక వినబడాలి, గట్టిగా వినబడాలి. అధ్యక్ష, ఎన్నో ఏళ్ల కోరిక. అధ్యక్ష, దక్షిణాది ప్రాంతంలో ఏ రాష్ట్రం చూసుకున్నా 60-70% బీసీలు ఉన్నటువంటి పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలు పైకి ఉన్నటువంటి మహారాష్ట్ర, గోవల రాజ్యాధికారం కూడా బీసీ చేతిలోకి వచ్చింది. బీసీ ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భాలు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అంజయ్ గారు ముఖ్యమంత్రి అయినా బీసీ బిడ్డగా చెప్పుకున్నా అది తర్వాత అది పలసన పడింది. అధ్యక్ష, వెనుకబడ్డ తరగతులు, వారి వృత్తులు, వారి కష్టము లేనిదే సమాజం ముందుకు నడవట్లేదు. వెనుకబడ్డ తరగతులు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వచ్చినప్పటికి కూడా ఆనాడు అంబేద్కర్ గారు బీసీల విషయంలో అధ్యయనం చేసి ఆలోచన చేసినప్పటికి కూడా రాష్ట్రాల వారినే రిజర్వేషన్ ఇస్తూ పోయినారు తప్ప కేంద్రం రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ రాలే. వీళ్ళ గొప్ప విషయం అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో వారిని తిరిగిన ప్రదేశాలు, భారత్ జోడో యాత్ర అంటే ఊరికే పాదయాత్ర చేయలే అధ్యక్ష, ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగా, సామాజిక పరంగా అన్ని విషయాలు రాహుల్ గాంధీ గారు చదవగలిగినారు. ఆ యాత్రలో వారికి వచ్చినటువంటి వినతులు, వారికి వచ్చినటువంటి సమాలోచనలు, వారికి కొన్ని చూసిన సందర్భాలు, ఆక్రందనలు, ఆక్రోశాలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యాత్ర ముగిసే సమయానికి ఈ దేశంలో ఎవరు ఏ జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలి అనే ఒక కృత నిర్ణయంతో ఈ నినాదాన్ని వారు చేతబూన్నారు. అధ్యక్ష, నిజంగా కూడా వెనుకబడ్డ తరగతుల యొక్క, ఈ దేశంలో ఉన్న వెనుకబడ్డ తరగతుల యొక్క జాతులకు అదృష్టం ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఈ నినాదాన్ని చేతబూనుకొని పదే పదే ఇక్కడికి వెళ్ళినా ఈ నినాదాన్ని వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన సందర్భం. రాహుల్ గాంధీ గారి నినాదాన్ని తూచా తప్పకుండా గొప్ప విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేయడం అనేది ఒక గొప్ప విషయం అధ్యక్ష. ఆయన రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఎంత ఒత్తిళ్ళు, ఎంత ప్రెషర్లు వచ్చినా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని, ఆయన ఆకాంక్షలు నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా కుల సర్వేకి ఆదేశించడం, చాలా సూక్ష్మకంగా చాలా మెటిక్యులస్గా, సైంటిఫిక్గా కుల సర్వే జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఓబీసీలు 56% ఉన్నారు అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. మొన్నటి వరకు మేము గౌళ్ళం ఇంత జనాభా ఉన్నాము, ఫలానా యాదవులు ఇంత శాతం ఉన్నారు, ఫలానా ముదిరాలు ఇంత శాతం చెప్పుకునేవారు. కానీ అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష. కుల సర్వే చేసి బీసీలకి అఫీషియల్గా ఈ రాష్ట్రంలో ఇంత శాతం ఉన్నారని ఎస్టాబ్లిష్ చేయగలిగినారు. దీనివల్ల అధ్యక్ష
సుప్రీంకోర్టు సీలింగ్ చెప్తా ఉన్నారు. ఆ సీలింగ్ని బూచిపెట్టి దాన్ని ఇన్ని రోజు కాలయాపన చేశారు. ఆ సుప్రీంకోర్టు రూలింగ్లో కూడా ఏముంది అధ్యక్ష, నిర్దిష్టమైనటువంటి కారణాలు చూపితే 50% సీలింగ్ కూడా అధిగమించవచ్చు అనే ఒక క్లాస్ కూడా ఉంది. దాంట్లో భాగంగా ఇలా కుల సర్వే జరిగిన తీరు, ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఇవాళ 42% రిజర్వేషన్ బీసీలకి. చాలామంది అనుకున్నారు స్థానిక సంస్థలు కానీ క్యాబినెట్ మీటింగ్కి ముందు నేను ఆనాడు అధ్యక్ష నాకు ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. ఆనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ బీసీ డిక్లరేషన్ని నేనే ప్రవేశపెట్టినాను కామారెడ్డిలో. ఇలా అదృష్టంగా భావిస్తున్నాను. బీసీ డిక్లరేషన్ పొందుపరిచిన అన్ని అంశాలు కూడా ఒకటొక్కటిగా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఓబీసీలకు ఇస్తూ ఉన్నాం. ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇలా 42% రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా చరిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. తెలంగాణ చరిత్రలో గొప్ప అధ్యాయం ఇది. ఎన్నో ఏళ్ళ నుండి ఓబీసీలు ఉబలాట పడుతూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇలా కొలిక్కొచ్చినటువంటి సందర్భం ఇది. ఓబీసీలకి ఈ రాష్ట్రంలో నిన్న కానీ ఇవాళ కానీ ఒక శుభదినం, పండగ దినం. అధికారికంగా రేపు రాబోయే చట్టసభల్లో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ మాకు 42% రిజర్వేషన్ వస్తూ ఉంది అంటే నిజంగా కూడా ఇది న్యాయమైన కోరిక అయినప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల తర్వాత సాకారం అవుతూ ఉంది అంటే నిజంగా కూడా సభాముఖంగా నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా మా బీసీ డిపార్ట్మెంట్ మంత్రి గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మనం చూసాం అధ్యక్ష, బీహార్ రాష్ట్రంలో ఓబీసీల శాతం ఎక్కువ. వరుసగా ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఓబీసీలే అధ్యక్ష. కర్ణాటక రాష్ట్రంలో చూసాం, చాలా మంది ఓబీసీలు ముఖ్యమంత్రులుగా అయినారు. కేరళ రాష్ట్రంలో చూసాం. తమిళనాడులో అయితే జయలలిత గారు తప్ప అయిన వాళ్ళంతా కూడా ఓబీసీలే. ఇలా మహారాష్ట్రలో అయినారు, గోవాలో అయినారు. ఓబీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలి. తెలంగాణలో కూడా డెఫినెట్గా ఓబీసీ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తూ ఉన్నారు, రేపే మారదని చెప్పను నేను. కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి అవుతారు, అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతారనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష. ఇంకే ఇతర పార్టీలో అవకాశం లేదు అధ్యక్ష. చెప్తా ఉన్నారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆచరణ సాధ్యం కానే కాదు. అది ఆచరణ సాధ్యం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది అధ్యక్ష. ఇలా ఏ పార్టీలో అధ్యక్ష పదవులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది అధ్యక్ష. నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న విషయం కాదు అధ్యక్ష. ఒక అగ్రవర్ణకు చెందినటువంటి ముఖ్యమంత్రి తక్షణమే కార్యాచరణలోకి వచ్చి కుల సర్వే చేసి సంపూర్ణంగా దాన్ని విజయవంతం చేసి ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చే బిల్లును ప్రవేశపెట్టినారంటే ఓబీసీలు ఈ రాష్ట్రం అంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా చరిత్రలో పోతారు అధ్యక్ష. ఓబీసీలు ఎల్లప్పటికీ కూడా వారిని గుండెలో పెట్టుకొని పోతారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, గతంలో చాలా ప్రభుత్వాలు మారాయి. మా ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాల్లో కూడా ఓబీసీలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అడుగడుగున టెక్నికల్ కారణాలు చూసి రకరకాల కారణాలు చూపించి ఓబీసీలకు అన్యాయం చేస్తూ వచ్చినారు. అందులో అన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చెప్పాను, కొన్ని సందర్భాలు మా ప్రభుత్వంలో కూడా జరిగినాయి, ఇది వాస్తవం. కానీ ఇక ముందు అధికారికంగా ఈ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ ఫలాలు బీసీలకు పొందేటటువంటి సువర్ణ అవకాశం వస్తూ ఉంది అధ్యక్ష. గత 10 ఏళ్ళు మనం చూసాం అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రకరకాలుగా ఓబీసీని వంచారు అధ్యక్ష. కనీసం డిపార్ట్మెంట్లకి ₹1 ఇచ్చిన పాపాన పోలే. ఓబీసీ డిపార్ట్మెంట్ ఎన్ని ఫంక్షన్ పెట్టినా ₹1 ఇచ్చిన పాపాన పోలే. బీసీలకి తగు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు చేసినా కూడా సంపూర్ణంగా రాజ్యాధికారం ఇవ్వలేకపోయినారు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా గర్వంగా వాళ్ళు ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పుకుంటారు, కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా బీసీలు ఇచ్చిన పాపాలు బీసీలు
రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే తీసేసి అగ్రవర్ణాల వారు అధ్యక్షుడు సందర్భం కూడా చూసాం అధ్యక్ష ఈ సందర్భంగా వీళ్ళకి శుభదినం. నేను నిన్న కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఈ బిల్లుకి మద్దతునిచ్చినాయి. ఇది సంతోషకరమైనటువంటి సందర్భం. నేను ఇక్కడ కౌన్సిల్లో కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదొక ఘట్టం ముగిసింది అధ్యక్ష. రాష్ట్రంలో మనం చట్టం చేసుకోవడం అనేది ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. కానీ దీన్ని 50% సీలింగ్ ఉందో సుప్రీంకోర్టులో అది అధిగమించాల్సిన అవసరం ఉన్నది. అధిగమించాలి అంటే మనమందరం కూడా అన్ని పార్టీల వారం కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అధ్యక్ష. ఇందాక గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈబీసీ రిజర్వేషన్కి 10% క్యాప్, ఆ 50% క్యాప్ అధిగమించి 10% అధికంగా చేర్చినారో అదొక వెసులుబాటు దొరికింది అధ్యక్ష. సుప్రీంకోర్టు సీలింగ్లో కూడా ఎక్కడ ఖండితంగా ఇది పెరగకూడదని చెప్పలే. సహేతుమైనటువంటి కారణాలు చూపిస్తే దీన్ని పెంచుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. తమిళనాడులో ఇలా 69% బీసీ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారంటే 9th షెడ్యూల్లో చేర్చి, అది ఏ కోర్టు కూడా దాని క్వశ్చన్ లేకుండా ఉండే విధంగా 9th షెడ్యూల్లో చేర్చి అక్కడ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. న్యాయంగా అక్కడ అమలు అవుతూ ఉంది. ఇక్కడ కూడా మనమందరం కూడా కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో పాస్ అయ్యేటటువంటి ఈ బిల్లుని 50% క్యాప్ని అధిగమించే విధంగా 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ముందుకు పోవాలి. నీకున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ ఇతర సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు దీంట్లో చాలా డీటెయిల్గా మాట్లాడినారు. కేంద్రం వద్ద మా రాహుల్ గాంధీ గారు ఎలాగో ఈ నినాదం తీసుకొని పోతూ ఉన్నారు. వారి సమయం తీసుకుంటాం, ప్రధానమంత్రి కలిసే ప్రయత్నం చేద్దాం, వివిధ రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీ నాయకులను కలిసే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఈ 9th షెడ్యూల్లో చేరిస్తే ఇక్కడ అందాల్సినటువంటి ఫలాలు అది ఓబీసీలకు కావచ్చు. మన ఎస్సీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మారింది. ఎస్టీల విషయంలో అప్పుడు ఉన్నట్టు రిజర్వేషన్ 6% ఉంటే ఇవాళ దాదాపు 12%గా నమోదవుతూ ఉంది. ముస్లింలకు అప్పుడు 4%, ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ ఉన్నప్పుడు 5% ఇస్తే సీలింగ్ వల్ల అది 4 కుదించబడి 4% వస్తూ ఉన్నాం. ఇలా ఈ తెలంగాణ మారిన తర్వాత, తెలంగాణ అయిన తర్వాత లెక్కల ప్రకారం వారు 12% రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చట్టబద్ధత తెలుసుకొని ముందుకు పోతే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం, బహత్తరమైన అవకాశం ఈ బిల్లు ద్వారా వచ్చేటువంటి సందర్భం అధ్యక్ష. నేను సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా కలిసి వస్తే చాలా సంతోషం. ఇదెందుకు అందరికీ సంబంధించినటువంటి అంశం ఇది. ఇలా ఏ రాష్ట్రం అధికారంలోకి రావాలన్నా ఎక్కువ శాతం ఓట్లంటూ బీసీలు ఓట్లేస్తేనే వస్తారు. ఆ బీసీలకి రావాల్సినటువంటి న్యాయమైన వాటా, న్యాయంగా రావాల్సినటువంటి రాజకీయ ఇతరతర ఫలాలు ఇవాళ రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను మీ ద్వారా ఇక్కడ సభ్యులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు తలపు పెట్టిన ఢిల్లీ పర్యటనకి అందరూ కలిసి రావాలి, ఢిల్లీకి పోవాలి. ఇక్కడ పెట్టినటువంటి బిల్లు అంశాలు వారు వివరించాలి. తద్వారా ఆ వెసులుబాటు తీసుకొని దీన్ని 9th షెడ్యూల్లో చేరుస్తారా, లేదా మహారాష్ట్ర ఏదో జీవో ఇచ్చి అక్కడ స్వయంగా వాళ్ళే పెంచుకున్నటువంటి, అంటే ఈ సీలింగ్కి సంబంధం లేకుండా పెంచుకున్నటువంటి అవకాశం ఉందనే మాట కూడా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నేను గౌరవ మంత్రివర్గం రిక్వెస్ట్ చేస్తాను, దాన్ని కూడా పరిశీలించాలి. మహారాష్ట్రలో మరాఠాలకి రిజర్వేషన్లో ఏదో జీవో ఇచ్చినారని, దానికి ఇప్పుడు ఈ సీలింగ్కి సంబంధం లేకుండా వెసులుబాటు వచ్చిందని అనే మాట అంటా ఉన్నారు. దాన్ని కూడా విఫలంగా స్టడీ చేసి అది కూడా పరిశీలించుకుని నేను కోరుతా ఉన్నాను. ఏదేమైనా అధ్యక్ష, ఇవాళ ఓబీసీ, ఈ రాష్ట్రంలో ఓబీసీలందరికీ, నాతో పాటు ఓబీసీ జనాలందరూ కూడా నిన్న ఇవాళ పండుగ దినాలు. ఈ పండుగని సగర్వంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా దీన్ని పరిపూర్ణమైనటువంటి చట్టబద్ధత తీసుకొచ్చి ఓబీసీలకు ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి రాజకీయ ఇతరతర ఫలాలు అన్నీ కూడా అందే విధంగా మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా నొక్కి చెప్తూ, ఆ దశగా మీరందరూ కూడా సహకారం చేస్తారని, ఎన్నో ఏళ్ల కోరిక, ఎన్నో ఏళ్ల తరబడి ఓపికతో ఎదురు చూస్తున్న బీసీల ఆకాంక్షలు, ఆశల్ని నెరవేరే రోజు ఇలా సాకారమైంది. ఆ సాకారం చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, అన్ని పార్టీల శాసనసభ్యులకు కూడా నేను ఈ సందుగా ధన్యవాదాలు తెలుస్తూ, ఈ అంశం ఇక్కడితో ఆగకూడదు అధ్యక్ష. బిల్లు పెట్టాం సరిపోదు, బిల్లుతో పాటు దీనికి పరిపూర్ణత తీసుకొచ్చే విధంగా కేంద్రం పైకి పోవాలి. మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలనేటువంటి ఒక నినాదం, ఈ విజ్ఞప్తితో నేను సెలవు తీసుకుంటాను. ఓకే, ఎల్ రమణ గారు.